కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో 30 మందికి ఫుడ్ పాయిజన్ అయి జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం పరిశ్రమలోని క్యాంటీన్లో వండిన ఆహారాన్ని తిన్న కార్మికులకు విరోచనాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడడంతో ఆ కంపెనీ బస్సులో జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ ఆసుపత్రిలో వారికి పరీక్షలు చేసి ఆహారం కలుషితమైనట్లు నిర్ధారించారు. ఆహారం వండేవారు శుభ్రత పాటించకపోవడం, వండిన ఆహారం కలుషితమైనట్లుగా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించి ఆ ఆహారం తిన్న వారందరికీ పరీక్షలు చేయించాలని సూచించారు. గత 3 రోజులుగా ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. విషయం తెలుసుకున్న డిఎంఎన్హెచ్ఓ జె నరసింహనాయక్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్తో ప్రైవేట్ ఆసుపత్రిలోని రోగులను పరీక్షించారు. రోగులతో మాట్లాడి ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రభాకర్, విల్సన్, రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ నండి. నేను లక్షవారం నాడు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందంటే అండి నాకు తెలియదు. నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయానండి. నేను సెలవు నాకు కావాలంటే మన సీన్ వెహికల్ ఇన్ఛార్జి గారు సెలవులు అయితే కుదరదని చెప్పి అన్నాడండి. నాకు బాగోలేదండి, మోషన్స్ అయిపోతుందని చెప్పి ఏదో జరుగుతుంది అని చెప్పి నేను మానేశాను. నేను ఇవాళ డ్యూటీ కానీ వచ్చానండి. అవునండి, చెప్పండి. నేను ఇవాళ ఏం జరుగుతుందో వచ్చి అడిగానండి. ఈయన హెల్త్ విషయంగా కూడా నన్ను ఏం పట్టించుకుంటా లేదు. ఆయన ఏం చేసుకొని కొట్టడం కానీ మీదకి వచ్చాడండి. అడిగానండి. సీన్ గారు వెహికల్ ఇన్ఛార్జ్ మీద కలబడినందుకు కానీ కొట్టడం కానీ వచ్చాడు. ఆయన ఏం చేసుకుంటే ఏం పీక్కో అంటున్నాడు. ఆయన దగ్గర 10 మంది దాకా అయిందని తెలిసిందండి. నాకు తెలియదండి, తెలుసుకోవడమే. నేను మీరు మరి హాస్పిటల్కి వెళ్ళారా? నేను వెళ్ళాను, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. మరి పట్టించుకున్నారా? యాజమాన్యం నన్ను ఏం పట్టించుకోలేదండి. నాకు తెలియదండి. నేను ఇవాళ వచ్చాను. నేను మామూలుగా డ్యూటీ దిగి వెళ్ళిపోయాను. నేను హాస్పిటల్లో ఏమన్నారండి? హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ గురించి అని చెప్పారండి. మెడికల్